సెషన్స్ కేస్ నెంబర్ 5347/84, dated June 5th, 1984. Name of the accused, Surya. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ నేరస్తుడిని కఠినంగా శిక్షించండి అని వాదించడానికి కూడా ఒక్క నిమిషం ఆగి అతని వయసును సమీక్షించుకోవాల్సినంత చిన్న వయసులో ఇతను 2 హత్యలు చేశాడంటే మన న్యాయ వ్యవస్థ మొత్తం ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతనికి జరిగింది అన్యాయమే, కానీ హత్యకు హత్య, హింసకు ప్రతిహింస సమాధానం కాకూడదు. ఇతను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష విధించాల్సిందే. కానీ వేసి ఆ శిక్షలా మాత్రం కాకుండా మొత్తం బాలలోకానికి, రేపటి తరానికి శిక్షణలా అనిపించాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాబు, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఆ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలిసిన ఎక్స్ మినిస్టర్ ఈ ఊళ్ళో పవర్ఫుల్ పర్సన్ అయిన చౌడప్పకి అగెనిస్ట్గా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి కేసు క్లోజ్ చేయాల్సి వచ్చింది. మీలాంటి ధైర్యవంతులు ఊరికి ఒక్కరుంటే చాలు, మా డిపార్ట్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ సైనికుడిని నేను. మేం కాపాడుతున్న దేశంలో ఇలాంటి కిరాతులు ఉండటానికి వీల్లేదు. ఇదిగోండి కంప్లైంట్, వెంటనే కేసు బుక్ చేయండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను కోర్టుకు రావడానికి సిద్ధం. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు కబురు పెడతాను, మీరు తప్పకుండా రావాలి. ష్యూర్. అవును సార్, రిపోర్ట్ ఇచ్చి వెళ్ళాడు. అడ్రస్ తెలుసు సార్, మిలిటరీలో పనిచేస్తాడట, లీవ్ మీద ఇంటికి వచ్చాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం సార్, మీరేం వరి అవ్వకండి. అరే, ఈ మాత్రం దానికి మీరెందుకు సార్, మేమెందుకున్నాం? తెల్లారేసరికి వాడు ఎన్కౌంటర్ అయిపోతాడు, సరేనా? ఓకే సార్, ఉంటారు సార్, నమస్తే. నాన్న, మనం ఈ ఊరోజులు ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఈ ఊళ్ళో కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు బాబు. ఎవరు వాళ్ళు? జై జవాన్. కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతాన్న మిలిటరీ ఆయన చెప్పా పెట్టకుండా ఊరొదిలి పారిపోతున్నారే. రేయ్, నేను సైనికుడినిరా. వెన్ను చూపించి పారిపోవడం నాకు అలవాట్లేదు. కాకి బట్టలు తొడుక్కొని అలాంటి లుచ్చాల దగ్గర బాకీ పనిచేసే ఇలాంటి వాళ్ళ పని పట్టడానికి మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను రా. అంత లేదమ్మా, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళితే కదా తిరిగి రావటానికి. తమ్ముంటే ఆపండి రా. చా రండిరా. ఆ 2 శవాల్ని బస్సు వెనక టైర్ల కింద పడుకోబెట్టు. ఇక్కడున్న పోలీసులందరినీ చంపేస్తారు సార్. వాళ్ళు మంచి వాళ్ళు కాదు సార్. మా నాన్న దేశాన్ని కాపాడే సైనికుడు సార్. మా అమ్మని నాన్నని అన్యాయంగా చంపేశారు సార్ ఈ పోలీసులు. అసలు పోలీసు అని కూడా బతకూడదు సార్, బతకూడదు. నాకు తుపాకీ ఇప్పించండి సార్, ఇప్పించండి, ఇప్పించండి. ఆర్డర్, ఆర్డర్. ద జడ్జిమెంట్ ఈస్ రిజర్వ్డ్. కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. ఏ తలబట్టేసిందా? మీరా? ఏమా బాగున్నారా? బాగున్నానన్నయ్య. రండి కూర్చోండి. ఏరా, బోర్డర్లో ఉండాల్సిన వాడి కోర్టులో పరిశీలన అయ్యావు. ఎంతసేపు అయింది వచ్చి? ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చామన్నయ్య. ఇంతకీ ఆ అబ్బాయికి ఏం శిక్ష పడొచ్చు? ఏముందమ్మా, మైనర్ కాబట్టి కొన్నాళ్ళ పాటు రీఫార్మ్ స్కూల్ పంపించాల్సి ఉంటుంది. ఆ శిక్ష వేసేసి చేతులు దులిపేసుకుంటారు, అంతేగా? నేరం చేసిన వాడికి శిక్ష వేయటం చేతులు దులుపుకోవడం ఎలా అవుతుందిరా?
వాడు చేసింది తప్పు కాదని నీ అంతరాత్మకు తెలియదా? మన దృష్టిలో తప్పు కాకపోయినా చట్టం దృష్టిలో ఇది నేరం. దానికి శిక్ష వేయక తప్పదు. అసలు శిక్ష అనేది ఎందుకురా? మనిషిలో పరివర్తన తేవటానికి. మీరు వేసే శిక్ష వాడిని తప్పు తెలుసుకొనివ్వదు, తప్పుదారిలోకి మళ్ళిస్తుంది. ఏంటో నువ్వనేది? ఆ పసి మనసులో ఎంత ఆవేదన ఆవేశం ఉన్నాయో చూశావు కదా. శిక్షాకాలంలో అవి వాడితో పాటే పెరుగుతాయి తప్ప తరగవు. సమాజం మీద కక్షతో, వ్యవస్థ మీద హేట్రెడ్తో ఓ రెబల్గా సొసైటీలోకి వస్తాడు. దగ్గరకు తీసుకుని ఆదరించేవాళ్ళు లేక మరో క్రిమినల్గా తయారవుతాడు. ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా? మా కన్న కొడుకు ఎలాగూ పోయాడు, వాణ్ణి మేం పెంచుకుంటాం. ఎస్, వీ వాంట్ టు అడాప్ట్ హిమ్. ఐ అప్రిషియేట్ యువర్ హ్యుమానిటీ మేజర్ భార్గవ్, బట్ చట్టానికి విచారణ చేయటంలోనూ శిక్ష విధించటంలోనే కాదు, ఆ శిక్షను అమలు చేయటంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. శిక్షాకాలం పూర్తి కాకుండా అతన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయటం కష్టం అవుతుంది. ఇంతకీ ఆ కుర్రాడి మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? అతను ఓ సిన్సియర్ మిలిటరీ మ్యాన్ కొడుకు సార్. అంటే ఆ చనిపోయిన అతను? హీ వాజ్ మై సబార్డినేట్ సార్. ఓ ఐ సీ. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. ప్రస్తుతానికి ప్రొసీజర్ ప్రకారం అతన్ని రిఫార్మ్ స్కూల్కి పంపిద్దాం. ఈలోగా గవర్నమెంట్కి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి స్పెషల్ పర్మిషన్ కోసం అప్లై చేసి వాళ్ళని ఒప్పిస్తాను. ఆ తర్వాత అతన్ని మీరు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాం సార్. మంచిది. మేజర్ గారు, ఆ కుర్రాడిని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్ అయితే అధికార దుర్వినియోగం చేసి ఓ నేరస్తుని తయారు చేసిందో అదే డిపార్ట్మెంట్లో చేరుస్తాను. ఐ విల్ మేక్ హిమ్ ఎన్ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్. నిన్నేరా ఏంటి అలా చూస్తున్నావు? ఏంట్రా, ఏంటి మీదకి వస్తున్నావు? ఏమన్నావురా? సిగ్నల్ పడకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను నువ్వు ఏమన్నావు? బుద్ధి ఉందా లేదా అన్నాను. ఓహో, అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డ్రాప్ ది నైఫ్. కత్తి కింద పడై. ఆగో, ముందుకొస్తే దీన్ని చంపేస్తా. చంపే. చంపితే ఏమవుతుంది? నిన్ను చంపడం నాకు ఇంకా తేలికవుతుంది. కమాన్, చంపే. ఆలోచిస్తావే కిల్లర్?
నమస్తే సార్. నేనెవరిని? మీరు అదే నేనెవరిని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసే వాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఎక్కడ్రా? నువ్వే నా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? రే సెల్ తాళాలు ఎక్కడ్రా? ఇదిగోండి సార్. నీ అబ్బా నాకిస్తారా? ఇల్లు తెరువు. అసలు ఎవడ్రా నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఏసీపీ సూర్య గారు అంటున్నానా? తూ నీ అబ్బా సిగ్గు లేదురా? ఆడంగి నాయల్లా తన్నులు తినొస్తారా? నా కడుపున చెడబుట్టావు కదరా. వెళ్ళు కళ్ళ కూర్చో. రేయ్ అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని. నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా. ఆ విషయం మీ ఏసీపీ గడికి చెప్పు. ఒక్కడు చాలు 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 దేశమాత నుదుటి గీత మార్చేందుకు ఒక్కడు చాలు తిరుగులేని కొత్త రాత రాసేందుకు ఒక్కడు చాలు ఒక్కడు చాలు ఒక్కడు చాలు ఒక్కడు 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 చాలు ఒక్కడు చాలు ఒక్కడు చాలు నూతనంగా ఉప్పొంగే ఈ చరితం పోతనన్న రాయలేని భాగవతం విశ్వమంతా విస్తుపోయి భరత జాతి వంక చూడ బలవంత